హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే గంగవాయిల్ కూర పప్పు చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేనైతే హాఫ్ అన్ అవర్ ముందే కందిపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే పప్పుని కుక్కర్లోకి తీసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని దానిలోకి కడిగి పెట్టుకున్న గంగవాయిల్ కూర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 5-6 పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఒక ఆనియన్ వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, కొంచెం ఆయిల్, మీ రుచికి సరిపడినంత కారం వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని హీట్ అంతా చల్లారిన తర్వాత మూత తీసుకొని ఒకసారి రుబ్బుకొని కొంచెం దగ్గర పడింది అంటే కొన్ని వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. మీ పప్పు క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసి కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి పప్పుని యాడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.